అటుగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కర్ 2025 వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ ను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ సహచర మంత్రివర్గ సోదరిమణి కొండా సురేఖ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారు, ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీధర్ గారితో పాటు ధార్మిక పరిషత్కు సంబంధించిన అడ్వైజర్ గోవిందహరి గారు, మా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఉన్నతాధికారులు, మరి మా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం నుంచి వచ్చేసిన మా పురోహిత మిత్రులు సోదరులకి అందరికీ నమస్కారం. ఇప్పుడే సోదరిమణి కొండా సురేఖ గారు చెప్పారు, సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏ విధంగానైతే గంగా యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి త్రివేణి సంగమం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ విధంగా అనుకుంటామో అలాగే మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటుంది కనుక కాళేశ్వరం కూడా త్రివేణి సంగంగా మనం పేర్కొంటాం. ఆ విధంగా ప్రఖ్యాతి చెందింది. ఈరోజు పవిత్ర సరస్వతి పుష్కరం మాకు చాలా గుర్తుంది. 2013లో కాళేశ్వరం వద్ద సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మాకు అదృష్టం, మరొక మారు మా ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలను మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి. 12 రోజులు జరగబోయే ఈ పుష్కరాలకు సంబంధించి మరి పుష్కరానికి సంబంధించి ఇంతకుముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. వారు పూర్తి స్థాయిలో చెప్పారు, ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు, అధికారులందరూ కూడా దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న అనేక మంది పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. పక్కనున్న మహారాష్ట్ర, మన తెలంగాణ, అటు ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్, ఇంకా కొద్ది దూరం పోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ పుష్కరాల్లో మరి స్నానాలు చేయడానికి, పూజలు చేయడానికి ప్రతిరోజు 1,00,000 మంది వరకు కూడా వచ్చే అంచనా అధికారులు కూడా వేయటం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడే చెప్పారు, ఈ సరస్వతి పుష్కరం ఏనాడైతే మేము గౌరవ మంత్రి గారికి కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి గారికి సరస్వతి పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున చేయాలని కోరటం జరిగింది. వెంటనే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా 35 కోట్ల రూపాయలు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించడం కోసం నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. ప్రత్యేకించి ఈ సరస్వతి ఒక పుష్కర ఘాట్ను నిర్మించి 17 అడుగుల, ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి
మరి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా ఆలోచన చేసి ఒక టెంట్ సిటీని నిర్మాణం చేయాలని, టెంట్ సిటీ, టెంట్ల ద్వారా ఒక 100 పడకలకు సంబంధించి నిర్మాణం చేసి అక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యార్థం వసతికి సంబంధించిన అంశం చేయబోతా ఉన్నారు. ఈ టెంట్ సిటీ నిర్మాణానికి కూడా మరి మేము దేవాదాయ శాఖ మంత్రి గారు, ఎన్టీపీసీ వారిని, సింగరేణి కాలనీస్ ద్వారా అదేవిధంగా ఇతరులందరినీ కూడా కోరటం జరిగింది. టెంట్ సిటీ నిర్మాణంలో ప్రధానమైన భాగస్వాములు కావాలని, ఈ పుణ్య కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని వారు చెప్పడం జరిగింది. సో వారు కూడా ముందుకు రావటం, మరి దేవాదాయ శాఖకు సంబంధించి రాబోయే కాలంలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనేది గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సౌకర్యార్థం అక్కడ కావాల్సిన అన్నీ కూడా ఇంతకుముందు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే 12 రోజులు సరస్వతి ఘాట్ వద్ద కాశీ నుండి వచ్చే పురోహితులతో పాటు స్థానికంగా ఉన్న మా పురోహితుల తరఫున ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా జరగలేదు ఈ విధంగా. సో ఈ విధమైన ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ఈ మధ్యలో మేము మా జిల్లాకు సంబంధించిన సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా 3.5 కోట్ల రూపాయలు పుష్కరాలు వస్తూ ఉన్న సందర్భంలో అక్కడ బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనులన్నీ కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడి ఆశీస్సుల వల్ల, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల వర్షాలు పడి పూర్తి స్థాయిలో నదిలో నీళ్లుండి పుష్కరం మరి ఆ ఘాట్ వద్ద స్నానాలు చేసుకోవటానికి